నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు సాయం అందించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కింద రూపాయలు 5 లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు. తాను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ, రూపాయలు 500కే సిలిండర్, గృహలక్ష్మి స్కీమ్లో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇస్తున్నామని చెప్పారు. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు వచ్చే 5 ఏళ్లలో రూపాయలు 1,00,000 కోట్ల రుణాలను అందిస్తామని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు తెలిపారు. మహిళా బ్యాంకులు మహిళలకు ఇచ్చే లోన్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. బ్యాంకులు ప్రభుత్వం చెప్పిన లోన్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇంకా ఎక్కువ ఇవ్వాలని మంత్రి సూచించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తామని నిర్ణయించామని, త్వరలో సెక్రటరేట్, కలెక్టరేట్, అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, ఇండస్ట్రియల్ ఏరియాల్లో దశల వారీగా వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పిన